పేదోడి కండదండ ప్రేమ ఉన్నది గుండె నిండా పేదోడి కండదండ ప్రేమ ఉన్నది గుండె నిండా దెందులూరు నేల బంధమయ్యి తాను చింతలే తీర్చాడు మన అన్న చింతమనేనిరా మాటంటే మాటేనురా మాట ఇచ్చాడు తప్పడురా ఎదురవ్వడు ఉన్న పోరాడి గెలిచేటి వీరాది వీరుడురా మన అన్న చింతమనేనిరా మన బాధలు గాథలు చూసిండురా బాధ్యతతో ముందుకొచ్చిండురా మన రాతలు మార్చే నాయకుడై పల్లె పల్లె తిరుగుతున్నాడురా పసుపు పచ్చ జెండ పట్టుకొని అన్న సింగమోలే గదిలేరా దన్నా దన్నా డప్పుల మూతల్లా వస్తుండు చూడర చింతమనేని దండు గట్టి పిల్ల జల్లను ముందుకు నడిపే చింతమనేని చంద్రన్న వీర సైనికుడయ్యి శంఖాన్నే పూరించాడన్నా దెందులూరు గడ్డ మీద పసుపు జెండ ఎగరేస్తాడన్నా పేదోడి కండదండ ప్రేమ ఉన్నది గుండె నిండా దెందులూరు నేల బంధమయ్యి తాను చింతలే తీర్చాడు మన అన్న చింతమనేనిరా ఆంధ్ర నేలన మాసు లీడర్ అంటే చింతమనేనేరా సత్యం ఇది అర్ధరాత్రిరైన ఆపదంటే ఆ పాదం ఆగదురా నిరుపేద గుండెకు ధైర్యం ఎవరంటే చింతమనేనేరా అన్న నీడలాగా ఉండి ఆదుకుంటాడమ్మ నీతి గల్లా నేతరా గూడెం గూడెం వెళ్ళాడు గుండె గుండె తడిమి చూశాడు తెలుగు తమ్ముళ్ళ రక్షణకై తెగువతోటి కొట్లాడాడు ప్రాణం పైన పసుపు జెండా విడువబోను అంటాడు చంద్రంగ మన లోకేశన్న అండదండ నిండుకున్నాడు చింతమనేని చింతన ఉంటే ఇంకా అభివృద్ధి చేస్తాడు సైకిల్ గుర్తుకు వస్తే చింతమనేనే కదలాడు దెందులూరులో తెలుగుదేశం జెండ వేసే మొనగాడు పేదోడి కండదండ ప్రేమ ఉన్నది గుండె నిండా దెందులూరు నేల బంధమయ్యి తాను చింతలే తీర్చాడు మన అన్న చింతమనేనిరా నమ్ముకున్న పార్టీ నీడలోనే అన్న ఎల్లప్పుడూ ఉన్నాడు మన అన్న అవతరోడు ఎంత పెద్ద తోపు అయినా నువ్వు కూడా బెదరడు కాలి నడకన తిరిగి కష్టాలు చూశాడు రహదారులేసినాడు మనకై అడగకుండానే అక్కరకొచ్చే పనులు. ఈ నెల 27వ తారీఖున పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఉమ్మడి పశ్చిమ గోదావరి ఉమ్మడి తూర్పు గోదావరి ఈ రెండు జిల్లాలకు సంబంధించినటువంటి ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి బలపరిచిన పేరాబత్తుల రాజశేఖర్ గారిని పెట్టడం జరిగింది. మీరందరూ కూడా రాజశేఖర్ గారికి ఆయన పేరు ఎదురుగుండా 1 అని ఇలా గీత గీయాలి. తప్పనిసరిగా మరి మీరందరూ కూడా పూర్తిగా సహకరిస్తారని ఆ ఓట్లు జాయినింగ్లో కూడా మీరందరూ కూడా ప్రజల్లో అవేర్నెస్ని తీసుకుని వచ్చి జాయిన్ చేసే దాంట్లో కూడా మీ పాత్ర ఎక్కువగా ఉంది కాబట్టి మీ యొక్క ఓటును కూడా ఆయన పేరు ఎదురుకుండా వేసి ఆయన యొక్క విజయంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. ఈ రోజున ఈ ప్రభుత్వం ఏర్పడటానికి కూడా కారణం మీరందరి యొక్క ఉద్యోగస్తుల సహకారంతోనే కూటమి ప్రభుత్వం వచ్చింది. అట్లాగే కూటమి బలపరిచినటువంటి అభ్యర్థిని కూడా మీరు తప్పనిసరిగా గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. మొట్టమొదటే మరి మీ అందరినీ ఇక్కడ కలవటానికి ఇక్కడ ఉన్నారని ఇక్కడ మీటింగ్ పెట్టించారని చెప్పి తెలిసి నోటాడటానికి ఇక్కడికి వచ్చామని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియదు. పోలీస్ స్టేషన్కి తహసీల్దార్ ఆఫీస్కి ఎండిఓ ఆఫీస్కి కూడా పంపిస్తాం. ఎలా ఉంటుంది రేపు పొద్దున మోడల్ బ్యాలెట్ నమూనా నిన్నే ఇచ్చారు, ఈరోజు ప్రింటింగ్లో ఉన్నాయి, సాయంత్రానికి రావచ్చు, వచ్చిన తర్వాత మీకు పంపిస్తాం. మీరు ఏమీ చేయొద్దు, ఎక్కడ సంతకాలు కూడా పెట్టద్దు. చిన్నపాటి మీరు ఇనిషియల్ వేసినా ఆ ఓటు ఇన్వాలిడ్ అయిపోతుంది, ఎందుకు ఉపయోగపడదు. ఓటు తీసినా సరే ఎక్కడైతే ఆ బాక్స్ పెట్టారో ఆ బాక్స్లో ఆయన పేరు ఎదురకుండా 1
అని సెంటర్లో ఇలా గీస్తే సరిపోతుంది. తప్పనిసరిగా అందరూ సహకరిస్తారుగా అందరూ మాట్లాడు. ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారిని మన కూటమి తరఫున బలపరచడం జరిగింది. మన అందరం కూడా ఆయనకి మొదటి ఆప్షన్ ఓటేసి ఖచ్చితంగా గెలిపించి అధిక మెజార్టీతో ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థులందరికంటే కూడా అధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి దెందులూరు నియోజకవర్గం జనసేన పార్టీ తరఫు నుంచి మన ఓటర్లందరినీ కూడా అభ్యర్థించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఉమ్మడి గోదావరి జిల్లాలో ఉన్నటువంటి జనసేన పార్టీ యొక్క ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మన పార్టీ నుంచి కూడా లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. మన అందరం కూటమిగా కలిసి మంచి మెజార్టీ తీసుకురావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాం. ఈ షెడ్యూల్ కనుక అందరూ దాని ప్రకారం ఫాలో అవ్వండి. మా కౌరాలు పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి గ్రాడ్యుయేట్స్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన పేరాబత్తుల రాజశేఖర్ గారిని మరి భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉండి బలపరుస్తూ ఉంది. మరి మీరందరూ కూడా ఆయన గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. మరి గ్రాడ్యుయేట్స్ నుంచి గెలిచారు అంటే మరి సాధారణ జనం వేసే ఓట్లు కాకుండా తెలివిగా ఉన్నవాళ్ళు తెలివైన వాళ్ళు వేసే ఓట్లు కాబట్టి ఈ దీంట్లో గెలిచిన వాళ్ళకి వేసిన వాళ్ళకి కూడా చాలా వాల్యూ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా అట్లా ఆ రాజశేఖర్ గారిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపించమని చెప్పి బీజేపీ మేము కూడా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కలిగే మన ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ గారు పోటీ చేస్తున్నారు. ఆయనకి ఫస్ట్ బాక్స్లో ఒకటో గుర్తులో ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది మొన్న జరిగిన ఎలక్షన్ల కన్నా కొద్దిగా మెరుగు ప్రజల్లో మెరుగున్న అంటే డిగ్రీ పట్టాదారులందరికీ జరిగే ఎలక్షన్ కాబట్టి మీరందరూ కూడా ఓటేసే ముందు ఒకసారి ఆలోచించి మొన్న ఎలాగో కూటమి ప్రభుత్వాన్ని ఎలా ఎన్నుకున్నారో మన నియోజకవర్గంలో ప్రభాకర్ గారిని ఎలా గెలిపించారో అలాగే మన ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ గెలిపించాలని కోరుచున్నాను. ఏలూరులో 10 మంది ఉంటాయి. ఏలూరులో ఉన్నాయి. ఏలూరులో మీ బూత్ ఎక్కడ చెప్తారు. మన పెదవేగిలో ఉన్న అడ్రస్ ఉన్న వాళ్ళని పెదవేగిలోనే వస్తాయి. మీరు ఎక్కడున్నా ఏలూరులో ఉన్నా పెదవేగిలో ఉన్నా దెందులూరులో ఉన్నా పెదపాడులో ఉన్నా సరే పేరాబత్తుల రాజశేఖరే ఎక్కడున్నా ఒకే అభ్యర్థి. 2 జిల్లాల్లో కూడా కాకినాడలో కూడా ఇదే, అన్నవరంలో కూడా ఇదే, రంపచోడవరం కూడా ఇదే అభ్యర్థి ఏజెన్సీలో. అంటే 34 నియోజకవర్గాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. మన ఈ రాజశేఖర్ నిలబడినటువంటి ఏరియా 34 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అన్ని చోట్ల ఈ క్యాండిడేట్లే ఉంటారు. తప్పనిసరిగా మీరు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. గెలవడం అనేది రాసి పెట్టున్నటువంటి విషయమే. వీళ్ళకి ఏం పని లేదా, అంతా ఓ పక్కే ఉన్నారు కదా, అసలు వేరే అపోజిషన్ పార్టీ వాడు పోటీ చేయట్లేదు కదా అని మీరు అనుకోవద్దు. మిమ్మల్ని మేము అడగకపోతే కూడా మమ్మల్ని తప్పట్టే పరిస్థితి ఉంది. ఓట్లు ఉన్నాయి, వాళ్ళు వెళ్ళి అడగాలి కదా, మనం అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు కదా అనే మా కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు. అందుకని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం, మేము ఇబ్బంది పడ్డాం. ఇంకో రకంగా భావించొద్దు. మమ్మల్ని పిలిచి అడుగుతున్నారు, మా దగ్గర రాలేదని అనుకోమాకండి. మీరు అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి మరి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ ఒకేసారి కలిసే అవకాశం కల్పించినటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. 2 రోజులు సెలవు వచ్చింది, ఇది కూడా హాలిడే ఇస్తారు. ఒకటో పేరు, ఒకటి ఎదురుకుండా ఒకటి. మీరు కూడా లీడర్లు అందరూ కూడా మీ ఊళ్ళో మీ ఊళ్ళల్లో మన ఊళ్ళలో ఎవరైతే ఉన్నారో మీకు జాయిన్ చేసిన ఓట్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా చెప్పాలి. ఒకటి తిన్నగా ఒకటి వేయండి. ఒకటి పేరు, ఒకటి తిన్నగా ఒకటి. ఇంజనీరింగ్ విఆర్ఓ ఉన్నాడు ఇక్కడ. బాగా అఖిల్ బాబాను అలాగే జనసేన నాయకులు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. వెంకటరావుని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మరి ఈరోజు మన కూటమి తరపున ఉన్నటువంటి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారి విజయాన్ని కోరుతూ ఒకరిని
30 ఓటర్లకి ఒకరిని వేసుకోవడం జరిగింది. వారిని అలాగే తెలుగుదేశం సీనియర్ నాయకుల్ని అందరిని కూడా ఇక్కడ పిలవడం జరిగిందండి. ఉమ్మడి గోదావరి జిల్లాల కూటమి అభ్యర్థి అయినటువంటి పెరాబత్తుల రాజశేఖర్ గారిని కూటమి తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా అధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మేమందరం కూడా ఇక్కడికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మన దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి చింతమనేని ప్రభాకర్ గారు చొరవ తీసుకుని ఈరోజు ఈ ఎమ్మెల్సీ అభ్యర్థిని మన నియోజకవర్గంలో అధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కూటమి నాయకులందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచి అందరికీ కూడా మొదటి ప్రయారిటీ ఓటు రాజశేఖర్ గారికి వేసి గెలిపించాలని చెప్పి అభ్యర్థించే క్రమంలో భాగంగా మేము అందరం కూడా ఇక్కడికి సమావేశం జరగడం జరిగింది. ఈ ఓటర్లు అందరూ కూడా ఖచ్చితంగా ఓటేసి గెలిపించాలని చెప్పి కూటమికి మంచి విజయం చేకూర్చాలని చెప్పి దెందులూరు నియోజకవర్గం యొక్క జనసేన పార్టీ తరపు నుంచి మేమందరం కూటమి తరపున కోరుకుంటున్నామండి. మీరందరూ కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎమ్మెల్సీ అభ్యర్థిగా మన పేరాబత్తుల రాజశేఖర్ గారు పోటీ చేస్తున్నారు. వారికి మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఓట్లు ఉండకపోవచ్చేమో, గ్రాడ్యుయేట్స్ కాబట్టి గ్రామంలో ఎవరెవరు ఉన్నారో ఆ లిస్టు తీసుకొని పర్సనల్గా వెళ్ళి కలిసి మరి అందరినీ కూడా ఓటు అభ్యర్థించి మరి ఆయన్ని గెలిపించాల్సిన బాధ్యత మన కూటమి ప్రభుత్వం మీద, అదే నాయకుల మీద ఉంది కాబట్టి మీరందరూ కూడా ఆ రకంగా శ్రద్ధ తీసుకోవాలి. ఇది మరి గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంలో గెలిస్తే పూర్వం రాష్ట్రంలో చాలా ఘనంగా ఉండేది. మేధావులు అనేవాళ్ళు పోటీ చేసేవాళ్ళు. మరి తక్కువ మంది గ్రాడ్యుయేట్స్ ఆ మేధావులను గెలిపిస్తే మరి శాసన మండలిలో వాళ్ళు చాలా అంటే రేరుగా ఉన్న విషయాలు అనమాట. ప్రజలకు రోజు ఉండే విషయాలైతే మరి శాసనసభ్యులు వాళ్ళు ప్రస్తావిస్తారు. వీళ్ళు చాలా రేరుగా ఉన్న విషయాలు ప్రజలకు సంబంధించినవి మరి గంటల తరబడి మాట్లాడటం మనం చిన్నప్పటి నుంచి చూసాం. ఈ మధ్యకాలంలో అంటే శాసన మండలి కూడా మరి దొంగలు దోపిడీదారులు కూడా అక్కడ శాసనమండలి సభ్యులు అవటం మరి మొన్న చూసాం. కానీ అంతకుముందు చాలా గౌరవమైనటువంటి వ్యవస్థ ఇది. మరి ఆ రోజు బీజేపీ తరఫున జూపూడి యజ్ఞనారాయణ గారని, పివి చలపతిరావు గారని, మరి గవర్నర్ అయినటువంటి వి రామారావు గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ పేరు చెప్తే రాష్ట్రం అంతా తెలిసేటువంటి నాయకులు మరి ఆ రోజుల్లో ఉండేవాళ్ళు. అలాగే ఇప్పుడు రాజశేఖర్ గారు కూడా విద్యావంతుడు కాబట్టి మరి ఈయన మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈయన ఎమ్మెల్సీలు ఎలాంటి విషయాలు ప్రస్తావిస్తారంటే అసెంబ్లీలో నాకు ఈ మధ్యనే తెలిసింది. ఒక డిగ్రీ చదువుకున్నటువంటి ఒక వ్యక్తి మరి బీకామ్ చదివాడు, రైల్వేలో గ్యాంగ్మెన్ ఉద్యోగం చేస్తున్నాడు. కానీ అతను చదువుకుని ఉండటం వలన జేఈ ఉద్యోగం కోసం అని చెప్పేసి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డిగ్రీ చదువుకున్నాడు. ఇది మ్యాథ్స్ బేసిక్గా. ఇప్పుడు అతను రాస్తే ఏమైంది, రైల్వే బోర్డులో సెలెక్ట్ అయ్యాడు. కానీ వేరే వాళ్ళు ఏమంటున్నారు, మరి నువ్వు డిగ్రీ 2 సార్లు చదివి 2వ సారి చదివిన డిగ్రీతో నీకు ఉద్యోగం ఎలా వస్తుంది, కాబట్టి గవర్నమెంట్ జీవో మారిస్తే తప్ప మీకు ఉద్యోగం రాదని చెప్పి ఇతన్ని వీళ్ళు 2500 మంది రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళ తరపున గవర్నమెంట్కి రిప్రజెంట్ ఇచ్చేటువంటి నాయకులు కావాలంటే ఇట్లాంటి గ్రాడ్యుయేట్స్ నుంచి గెలిచినటువంటి వ్యక్తులైతే స్పెషల్ కేసు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు తీసుకెళ్ళి గవర్నమెంట్తో మాట్లాడి ఇలాంటి వాళ్ళందరికీ న్యాయం చేయగలరు. కాబట్టి ఈ మన రాజశేఖర్ గారిని గెలిపించాలి. మరి ఇట్లాంటి విషయాల మీద ఆయన ద్వారా మనం ప్రయాణం చేయడానికి బాగుంటుంది. కాబట్టి మరి భారతీయ జనతా పార్టీ స్పష్టంగా మరి రాజశేఖర్ గారిని గెలిపించడం కోసం కృషి చేయడానికి మరి మన కూటమికి సహకరించడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మండల పార్టీ అధ్యక్షులు బొప్పం సుధాకర్ గారికి, కూటమి నాయకులకు శేషు గారికి, వెంకటరావు గారికి, మిల్లిబాబు గారికి, తాతా సత్యనారాయణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి తదితర పెద్దలకు, ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి కూటమి నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇది మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి జరుగుతున్నటువంటి ఎన్నిక. ప్రతి ఊర్లోనూ బాపురాజగూడెంలో 132 ఓట్లు ఉన్నాయి. దానికి జమలయ్య, కోరపాటి రాజబాబు, చిన్ని సాయి, కే త్రినాథ్ అంటే ఎవరు? నువ్వేనా? చిన్ని సాయి అంటే
ఇద్దరు పక్క పక్కన పెట్టావు సుధా. రాఘవేవం చూసా, జవనం చూసా. మరి 132 ఓట్లని కూర్చోరా, వీళ్ళందరినీ కూడా మీరు ఆ రోజున 27వ తారీఖున ఓటేసే విధంగా మీరు వేరే చోట్ల ఉన్నా సరే ఫోన్ చేసి పిలిపించాలి, వాళ్ళతో మాట్లాడాలి. మీరందరూ కూడా ఈ యొక్క రాజశేఖర్ గారి యొక్క విజయానికి కృషి చేయాలి. అట్లాగే నడిపిల్లో కూడా మట్టా అజయ్ సాయి టచ్ చేసే వేళ్ళనే సిహెచ్ నాగేశ్వరరావు కలిసావు. నాగేశ్వరరావు మీ ఇద్దరు కలిసి 65 మంది ఉన్నారు మీ ఇద్దరికి. ఈ 65 మందిని ఎంతమందికి ఫోన్లు చేశారు? అందరికీ చేశారా? 27వ తారీఖు ఎలక్షన్ అని చెప్పారా? మనకి ఒకటో నెంబర్ వచ్చిందని చెప్పారా? ఎప్పుడు చెప్పావా? నిన్న వస్తే నిన్నగా వచ్చింది గుర్తు. ఓకే, 65 ఓట్లు పోల్ అవ్వాలి, సరేనా? 65 పోలయ్యేటట్టు చూసుకోండి. అలాగే ఎక్కువ విజయరాయ ఉంది, 247 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ 8 మందిని పెట్టారు. ఈ 8 మందిలో చవటపల్లి రమేష్ అని ఆయన రాలేదు. ఎక్కడొచ్చాడు? దీంట్లో ఇంటూ ఉంది, అటెండెన్స్ చేసినప్పుడు రాలా నువ్వు. అయితే మీలో అందరూ వచ్చారా? గాది నాగసాయి, కోపేర్ల డేవిడ్. నీ పేరు డేవిడ్ కాదుగా, దావీదు. వీళ్ళేంటి డేవిడ్ అనుకుంటారు? ఇంగ్లీష్లో ఈ తెలుగులోనే డేవిడ్ అని కొట్టాడు. మరి అలాగే రాయనపాలెంలో 83 ఓట్లు ఉన్నాయి. బొద్దు సతీష్, ఓకే. మద్దిపాటి సతీష్, ఓకే. సీను ఊళ్ళో లేడట. మీరందరూ కూడా జాగ్రత్తగా 83 మందిని కలిసి 1-2 సార్లు ఫోన్ చేసి ప్రయత్నం చేయాలి. 100 రూపాయలు నాగేశ్వరరావు ఎడకేసుకోవచ్చు. టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు, టీచర్స్ అందరూ కూడా ఎక్కువ మంది మనకు సహకరించేటువంటి అవకాశం ఉంది. ఈ ఊళ్ళలో ఉన్నవాళ్ళు, మీ ఫ్యామిలీలు, మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా పేరాబత్తుల రాజశేఖర్ అనే విషయాన్ని 27 దాకా గుర్తుపెట్టుకుని ఆయన ఎదురుగుండా ఓటేసే విధంగా కృషి చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. మీరు ఈ రోజున ఈ టైంలో కూడా నడిపిల్లి వచ్చామంటే మీటింగ్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందనంటే పొద్దున్న సాయంత్రం చెవులు పనిచేయట్లా. నాకే కాదు, ఎవరికే కాన్ఫరెన్స్ల మీద కాన్ఫరెన్స్లు. వెళ్ళారా, కలిశారా, ఓటర్స్ చెప్పారా, ఇదే మాట తప్ప రెండో మాట లేదు. మరి 3 పార్టీలు కూడా సీరియస్గా తీసుకున్నాయి కాబట్టి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆ తానులో గుడ్లం కాబట్టి మనం ఈ విజయానికి ప్రతి ఒక్కరం కూడా కష్టపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ 8 ఊళ్ళలో ఉన్నటువంటి నాయకులు సుధాకర్ అధ్యక్షతన ఒక కమిటీని ఏమన్నాం. బలివేలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి మన పక్కన బ్రహ్మాండమైనటువంటి ఘాట్లు 2 కట్టించాను. ఆ పొలం వాళ్ళు కడతానికి కుదరదని, మాకు ఇంకా డబ్బులు ఇవ్వలేదని చెప్పి అడ్డం తిరిగితే కూడా పొలం యజమానులతో మాట్లాడి కాంట్రాక్టర్ని పిలిచి అన్అఫీషియల్గా కొంత డబ్బుని డిపాజిట్ చేసి ఆ పని పూర్తి చేయించాం. బలివే నాటికి అది బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి ఆ విధంగా మీరు ప్లానింగ్ చేయండి. దాంతోపాటు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చాం. సుధా గారు, మీరు మనందరం కూడా వెళ్ళి అవన్నీ ఇంప్లిమెంట్ అవ్వాలి. తెల్లారుజామున 4 గంటల దగ్గర నుండే అల్పాహారం పెట్టాలి. ఒక పద్ధతిగా ఉండాలి. ఎక్కడ దుమ్ము కానీ, ధూళి కానీ, డిస్పోజల్ ప్లేట్లు కానీ, గ్లాసులు కానీ కూడా రోడ్డు పక్కన పడేయటానికి లేకోకుండా ఎక్కడికక్కడ ఈ డ్రమ్ములు పెట్టండి. టెంట్ హౌస్లో నుంచి తెప్పించి అంత గ్రాండ్గా శివరాత్రిని మనం నిర్వహించాలి. అది మన కాన్స్టిట్యున్సీలో లేకపోయినప్పటికి కూడా ఇదివరకైతే వేరే జిల్లాలో ఉంది, ఇప్పుడు బలివే కూడా మన జిల్లాలోకి వచ్చింది కాబట్టి
మరి ఆ పక్కైనా ఈ పక్కైనా మనకే సంబంధం కాబట్టి కొద్దిగా అన్ని విషయాలు కూడా కలగజేసుకుని మీరు పారిశుద్ధ్య విషయంలో కానీ బ్లీచింగ్ కొట్టే విషయంలో కానీ వాళ్ళకి టిఫిన్ పెట్టే విషయంలో కానీ కూడదు. మన క్యాంటీన్ మనం అక్కడ పెట్టే భోజనశాల కాడికి వస్తే వాళ్ళకు కూడా ఒక క్యాన్ పెట్టి ఎప్పుడు ఖాతానే ఉండాలి పాలు. ఒక గ్లాసు పిల్లలు వస్తే కనుక ఒక గ్లాసు పాలు ఇచ్చేయాలి వాళ్ళకి. ఆ రకంగా 8 రోజులు కూడా కూటమిలో ఉన్నటువంటి వారు ఒక్క తెలుగుదేశం వాళ్ళే కారు, కూటమిలో ఎవరుంటే వాళ్ళు కూడా భాగస్వాములు అవ్వాలి. ఒక కమిటీలాగా వేసి సుధా వాళ్ళకు కూడా భాగస్వామి ఇవ్వు. బీజేపీ వాళ్ళకి జనసేనకులకు కూడా ఈ యొక్క కమిటీలో, ఈ బలివే కమిటీలో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి మన 3 పార్టీల వ్యవహారం మీద దాన్ని ఎదరకు తీసుకెళ్ళండి. ఎక్కడ అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టద్దు. ఎన్నికల కోడ్ ఉంది, ఫ్లెక్స్లు వేసి ఊరంతా ఫోటోలు వేసుకుని మనం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎలక్ట్రికల్ పోల్స్ ఎందాక వచ్చినాయి, ఇప్పుడు చేయాలి. అనేక మంది మన ప్రభుత్వం గురించి, మన 3 పార్టీల గురించి అనవసరమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. ఏమైతే మనం వాగ్దానాలు ఇచ్చామో అవి ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నాం, చేస్తామనేటువంటి నమ్మకం మనకుంది. ఆ దిశగా మన నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి నాకైతే ఏ రకమైనటువంటి సందేహం లేదు. మీరు కూడా ఏ విషయంలోనూ డౌట్ పడాల్సినటువంటి అవసరం కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటాం. ఎంత దొక్కితే అంతే తులేసే ప్రజానేత ప్రభాకరన్న, బెందులూరును ముందుకు నడిపే దేవుడు లాంటి ప్రభాకరన్న, కమ్ముకున్న నీలి మబ్బును గెలిచేటి పచ్చని సూర్యుడునా, విద్యా వైద్యం ఉద్యోగాల వృద్ధికి పాటు పడతాడు, అడుగుల గొడుగై రైతుల ఉరమై బాసటగా నిలబడతాడు. చింతమనేని ప్రభాకరన్నకు సైన్యమై ఉందాము ఈనాడు. తెలుగుదేశం చంద్రన్నే మన ఆంధ్ర వెలుగు ఎల్లప్పుడు. పేదోడి కండదండ ప్రేమ ఉన్నది గుండె నిండా, దెందులూరు నేల బంధమయ్యి తాను చింతలే తీర్చాడురా మన అన్న చింతమనేనిరా.